అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు ఏం చెప్పాను, నేను ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఒక సెలబ్రిటీ కనుక ఉన్నట్టయితే ఆ ఇష్యూకి లింక్ అయ్యి అది ఇస్తానండి అని చెప్పాను. ఇది ఇప్పుడు అదే చెప్తున్నాను. పంచప్రసాద్ పిల్లడు పర్లే టైమింగ్ బాగానే ఉండేది, జోకులు కూడా బాగానే వేస్తాడు. ఈ మధ్య చోట్ల కానీ చూసినప్పుడు మాత్రం అరే బాగానే మంచి టైమింగ్ ఉంది కుర్రాడు అనుకున్నాడు. అతనికి హెల్త్ ఇష్యూ ఏంటి, కిడ్నీలు పాడేయని. ఎందుకు? అదే ఈరోజు నేను చెప్పబోతున్నది. అతను చెప్పాను బీపీ, బ్లడ్ ప్రెషర్. అతనికి బీపీ ఉన్న విషయం తెలియదంట, బట్ మ్యాక్సిమం బీపీ ఉన్నప్పుడు ఇండికేషన్స్ మనకు అర్థమవుతాయి. మరి అతనికి ఎందుకు తెలియలేదో, మరి ఎందుకు చెక్ చేయించలేదో, సిమ్టమ్స్ అన్నది మనకు తెలియదు. పెళ్ళైన తర్వాత ఓ రోజు వాళ్ళ ఆవిడ చూసింది, ముక్కులోంచి బ్లడ్ ఏదో వస్తుంది, తేడాగా ఉందని చెప్పేసి ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. అప్పుడు టెస్టులు చేసి క్రియాటిన్ లెవెల్స్ భయంకరంగా పెరిగిపోయి కిడ్నీలు తేడా ఉన్నారా అన్నారు. డయాలసిస్ చేశారు. ఇక ఒకనొక మూమెంట్ అతను చనిపోవాలని ఇది వచ్చింది. ఎందుకు? ఫైనాన్షియల్ ఇబ్బందులు అండ్ హెల్త్ ఇష్యూస్ సలలాడిపోయాడంట. బట్ ఫైనల్లీ వాళ్ళ ఆవిడ కిడ్నీ ఇతనికి మ్యాచ్ అవ్వటం, దేవుడి దేవ వల్ల వాళ్ళ ఆవిడ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావటం, ఆ అదృష్ట దేవత వల్ల అతను బతికాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఈ మధ్యలో జబర్దస్త్ టీం కొంత హెల్ప్ చేశారు. అండ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆనాడు వైసీపీ గవర్నమెంట్ రోజా డబ్బులు ఇప్పించి కొంత సాయం చేశారు. మొత్తంగా ఇప్పుడు బాగానే ఉన్నాడు. జస్ట్ ఈ వీడియో నేను చెప్పడం ఒకే ఒకటి, మీకు నీరసంగా ఉన్నా, ఏదైనా బ్రీతింగ్ లెవెల్స్ తేడాగా ఉన్నా, హార్ట్ ఫంక్షన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఎలాగంటే రోజువారీకి భిన్నంగా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. బీపీ ఏముందండి, నార్మల్ అండి. 5-10 రూపాయలతో బీపీ టెస్ట్ చేస్తారు. అండ్ కళ్ళు తిరుగుతున్నట్టున్నా కానీ, ఎక్కువ తీపి తింటే ఎగటగా సంథింగ్ తేడాగా ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ మహా అయితే 20 రూపాయలు 30 రూపాయలు. బీపీ టెస్ట్ వచ్చేసి 5 రూపాయలు 10 రూపాయలు. ఏ ఆసుపత్రిలో ఎవరైనా టెస్ట్ చేస్తారు. సో నేను మరలా చెప్తున్నాను, నెలకొక్కసారి, వారం వద్దు ఏమొద్దు, నెలకొక్కసారి షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేయించుకోండి ప్లీజ్. ఓకేనా?